హీరోయిన్ పూనం కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేసింది. తాజాగా ఆమె మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా పేరు తెర మీదకు తీసి మరీ గురూజీపై విమర్శలు గుప్పించింది. మరి ఆ వివరాలు ఏంటి అనే విషయంలోకి వెళితే గనక, హీరోయిన్ పూనం కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనం కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే పూనం కౌర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్లపై ఎప్పుడూ పరోక్షంగా ట్వీట్స్ చేస్తూ ఉంటుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్ త్రివిక్రమ్లపై మండిపడుతూ ఉంటుంది. తాజాగా మరోసారి నెటిజన్ త్రివిక్రమ్ గొప్పతనం గురించి చెబుతూ పూనం కౌర్కి ట్యాగ్ చేశాడు. దయచేసి మీ పర్సనల్ కోపాలు ఏమైనా ఉంటే వాటిని సోషల్ మీడియాలో చూపించొద్దు. త్రివిక్రమ్ టాలెంట్ గురించి అందరికీ తెలుసు అంటూ హీరోయిన్ ని పోస్టుకు ట్యాగ్ చేసి పెట్టాడు. దీనికి పూనం రిప్లై ఇస్తూ, నాకు అతడి చెడు స్వభావం గురించి తెలుసు, అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోల గురించి కూడా నాకు తెలుసు. నువ్వు నీ అనుభవంతో చెబుతున్నావు, నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. అతడు జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. పైగా పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాను సైతం ఇందులోకి లాక్కొచ్చింది పూనం. జల్సా సినిమాలోని ఒక సీన్లో పడుకుని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తుంది అంటూ బ్రహ్మానందంతో పవన్ చెప్పే డైలాగ్ను చూపించి, ఇలాంటి వాటి వల్లే యూత్ చెడిపోతోందని, ముందు వీళ్ల మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ కౌంటర్ వేశాడు. సదరు నెటిజన్ చేసిన ట్వీట్పై పూనం స్పందిస్తూ, రాసింది త్రివిక్రమ్, అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు, అంతకంటే ఎక్కువగా ఆశించొద్దు అని కౌంటర్ వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూనం చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.